నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వైకాపా నేతలు బొల్ల మక్కెనలు. ఈ నెల 24 నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినట్లు తెలిపిన మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా. నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈదురుగాలులు, పిడుగుపాటు హెచ్చరికలతో ప్రజల్లో భయాందోళన. ఈపూరు మండలంలోని బొగ్గరం గ్రామంలో శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వైకాపా అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు, వైకాపా నేత మక్కెన మల్లికార్జునరావులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడం జరిగిందని వినుకొండ మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫ్రుల్లా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులలో ఎవరైనా తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 2018-19 సంవత్సరం ముగిస్తుందన్నారు. ఈ వేసవిలో బడిబాట కార్యక్రమం చేపట్టి బడి బయట పిల్లలను గుర్తించడం జరుగుతుందన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు. 2018-19 విద్యా సంవత్సరం రేపు 23వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. 24 నుండి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు, అన్ని రకాల పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడమైంది. విద్యార్థులందరూ కూడా మరి ఈ కాలంలో ఎక్కడ ఏ పాఠశాల కూడా హాజరు కావాల్సిన పని లేదు. మరి అదేవిధంగా 5 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరినీ కూడా మళ్ళా వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులందరూ కూడా ముందుగానే ఏ పాఠశాలలో చేర్పించాలనే దాన్ని ఆలోచన చేసి మంచి పాఠశాలల్లో మరి చక్కగా విద్య అందించే పాఠశాలలు చేర్పించాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు మన మండలంలో 741 మంది విద్యార్థులు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్గా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. మరి వాళ్ళు ఎక్కడున్నారు, నిజంగా ఇక్కడే ఉన్నారా, లేకుంటే వలసలు వెళ్ళి ఏదైనా ప్రాంతానికి వెళ్ళారా, లేకపోతే వాళ్ళు ఓవర్ ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారా అనేది మరి గ్రహించడం కోసం మనబడికి పోదాం అనే ఒక సర్వేని చేస్తున్నాము. ఈ సర్వే ఈ రోజు నుండి ఈ నెల 30వ తేదీ వరకు జరుగుతుంది. ఆ సర్వే జరిపిన తర్వాత మరి అక్కడ బడి బయట ఉన్న పిల్లలందరినీ కూడా మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలో చేర్పించడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళందరినీ కూడా సర్వే చేసి పాఠశాలకు రప్పించే కార్యక్రమం చేపడుతున్నాము. అదేవిధంగా 5 సంవత్సరాల నుండి నెవర్ ఎన్రోల్డ్గా ఉన్న పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించడం కొరకు వారి యొక్క సంఖ్యను కూడా తీసుకొని అన్ని పాఠశాలల్లో వాళ్ళకి చేర్చుకుని మరి అందరూ 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులందరూ కూడా పాఠశాలలో విద్యలో కొనసాగేటట్లుగా మరి ప్రభుత్వం మనకు అనేక రకాల యాక్సెసిబిలిటీ ఏర్పాటు చేసింది. దాని కొరకు ఆ పాఠశాలలో చేర్పించడం కోసం ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా మరి ఎలక్షన్స్ దృష్ట్యా కొంచెం లేట్ అయినది. మే నెల మొదటి వారంలోగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ గురించి కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ఈ విద్యా సంవత్సరం పాఠశాల అన్ని కార్యక్రమాలు సక్రమంగా ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ గుర్తింపు పాఠశాలలో చదివించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసి విద్యార్థులందరూ కూడా చక్కగా మరి విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి మేము తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటంటే మరి ఏ విద్యార్థి కూడా బడి బయట లేకుండా స్కూల్ ఏజ్ చిల్డ్రన్గా ఉన్న పిల్లలందరినీ కూడా మరి పాఠశాలల్లో తప్పనిసరిగా చేర్పించాలి. ఎవరైనా డ్రాప్అవుట్ పిల్లలు ఉంటే మా సిఆర్పి సర్వేకి వస్తారు కాబట్టి సర్వేకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ డ్రాప్అవుట్ పిల్లల యొక్క వివరాలు ఇచ్చి సహకరించాలి. తద్వారా మేము వారిని మరి ఏ పాఠశాలకు, కస్తూరిబా పాఠశాలలు కానివ్వండి, గర్ల్స్ అయితే, బాయ్స్ అయితే వేరే పాఠశాలలో కూడా వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి 14 సంవత్సరాల వయసు వరకు వచ్చే వరకు మరి కొనసాగేటట్లుగా, విద్యాభ్యాసం ఇచ్చేటట్లుగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు మరి డ్రాప్అవుట్ పిల్లల్ని ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు కూడా తప్పనిసరిగా మంచి పాఠశాలల్ని ఎంపిక చేసుకొని మరి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాలైన సౌకర్యాలు ప్రభుత్వం కలుగజేస్తుంది. అదేవిధంగా
మంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు కనుక పిల్లలందరినీ కూడా ఎక్కువ మందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి యొక్క చక్కని విద్య కోసం మీరు తల్లిదండ్రులు ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాం. వినుకొండ నియోజకవర్గంలో ఈదురుగాలులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక్కసారిగా వీచే ఈదురుగాలులతో ఆందోళనకు గురి అవుతున్నారు. రేకుల ఇళ్లపై కప్పులు ఎగిరిపోవటం, భారీ చెట్లు నేల కొరగటం, విద్యుత్ స్తంభాలు కూలిపోవటం, దీంతో పాటు వాతావరణ శాఖ పిడుగుల హెచ్చరికలతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. వినుకొండ మండల ప్రజలకి వినుకొండ తహసీల్దార్ తెలియజేయటమేగా ఈరోజు సాయంత్రం లోపల వినుకొండ మండలంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతోటి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని వర్షం పడేటప్పుడు బయటికి రాకుండా, చెట్ల కింద ఉండకుండా, అలాగని కరెంట్ స్తంభాలు వాటి కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఇది వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు మాకు వివరాలు పంపిస్తుంటారు. అట్లానే అధికారులు జిల్లా కలెక్టర్ కాడి నుంచి వివరాలు వస్తుంటాయి. వాటిని మేము వెంటనే మా గ్రామ విఆర్ వాళ్ళ చేత గ్రామంలో దండోరమూర్గంగా, అలాగనే ఏవైనా దేవాలయాల కాడ, మసీదుల కాడ ఇట్లా మైకులు ఉంటే మైకుల్లో చెప్పిస్తున్నాము. కాబట్టి ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులు ఇలాగనే ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని మా జిల్లా కార్యాలయం నుంచి సమాచారం ఉంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తగా ఉండవలసిందిగా వినుకొండ మండల ప్రజలకి విజ్ఞప్తి చేయటమైనది. గత 3 రోజులుగా వీస్తున్న ఈదురుగాలులకు నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈదురుగాలుల ప్రభావానికి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరగటం, భారీ వృక్షాలు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పాటు సెల్ ఫోన్ వినియోగదారులకు సిగ్నల్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారులు చిమ్మ చీకట్లో గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గత 2 రోజుల నుండి గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే విద్యుత్తును పునరుద్ధరించాలని వినియోగదారులు కోరుతున్నారు. వినుకొండ పట్టణంలోని ఓ సిమెంట్ షాపు నందు దొంగలు చోరీకి యత్నించారు. పట్టణంలోని పల్నాడు రోడ్డులోని గన్నమనేని నారాయణకు చెందిన లక్ష్మీప్రియ ఏజెన్సీ సిమెంట్ షాపు నందు దొంగలు చోరీకి యత్నించారు. అయితే అందులో ఎటువంటి నగదు లేకపోవడంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి పిడుగుపాటుకు గురై క్రింద పడిన సంఘటన శావెల్యాపురం మండలంలోని బొందిలపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కావటి హనుమాన్ సింగ్ తన భార్య, కుమార్తెలతో కలిసి పుల్లల చెరువు ఆశ్రమంలోని ఆరాధన కార్యక్రమానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యమైన వెల్లటూరు సమీపానికి చేరుకోగానే వర్షం కురవటంతో కొద్దిసేపు చెట్టు క్రింద ఆగి వెళ్దామని వేచి ఉన్నారు. వర్షం తగ్గగానే బయలుదేరేందుకు ద్విచక్ర వాహనంపైకి ఎక్కగానే పిడుగుపడింది. దీంతో హనుమాన్ సింగ్ క్రింద పడి చేయి విరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే ఎర్రగొండపాలెంలోని వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో భార్య, కుమార్తెలు బయటపడ్డారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.